వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దేశ 1-2 ఆర్టికల్స్ కాదు దేశ, వందల కొద్ది ఆర్టికల్స్ టీటీడీ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన విషం కక్కే ఆర్టికల్స్. కడాన మీరు ఒకసారి చూస్తే దిశ ఇవన్నీ కూడా ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. ఇలాంటివి నా దగ్గర అయితే దిశ ఒకసారి దీనిపైన రీసెర్చ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది, వీళ్ళు చేసిన అన్యాయాలు, అవకతవకలు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో దిశ ఆంధ్రజ్యోతి ఒకసారి ఏసఐ సేవలో టీటీడీని పెట్టేసి ఒక ఆర్టికల్ రాశారు దేశం. దానికి కూడా కారణం టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభు ఫోటో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దానిపైన ఒక లెటర్ రాసే వాళ్ళు వేశారు. వేస్తే ఏం చేయాలి అధ్యక్ష? ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్, అదే సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటే దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు.